ప్రస్తుతం గోవా గవర్నర్ గా ఉంటూ నిరంతరం కూడా సమాజాన్ని ప్రజలని స్ఫూర్తినిచ్చే విధంగా తన జీవితాన్ని ఒక ఇన్స్పిరేషన్ గా నడిచినటువంటి వ్యక్తి, నాకు తండ్రి సమానులైనటువంటి వ్యక్తి పెద్దలు పోసుపాటి అశోక్ గజపతిరాజు గారికి, అలాగే సోదరులు యువ నాయకత్వానికి ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకత్వంతో ముందుకు నడిపిస్తున్నటువంటి రాష్ట్ర ఐటీ మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ వర్యులు సోదరులు లోకేష్ అన్న గారికి, అలాగే పెద్దలు స్పీకర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా వేదిక మీద ఉన్నవారు అందరూ కూడా కుటుంబ సభ్యులే, అయ్యన్న పాత్రుడు గారు, స్థానిక శాసనసభ్యులు, ప్రత్యక్షంగా పరోక్షంగా వెనక ఉంటూ ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగాలనే ఆలోచనతో ఎంతో సహకారం అందించినటువంటి శాసనసభ్యురాలు సోదరిమణి అశోక్ గజపతిరాజు గారు, ఎంతో ఉత్సాహంగా ఇందులో పాల్గొంటున్నటువంటి నా సోదర సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్న నాకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమంగా ఇది ఉన్నా సరే, 18 నెలలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ అన్న గారు, వీళ్ళిద్దరూ కూడా ఈ ఉత్తరాంధ్ర మీద, ముఖ్యంగా విశాఖపట్నం మీద పెట్టినటువంటి దృష్టితో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉత్తరాంధ్ర వేరు, రేపు రాబోతున్నటువంటి ఉత్తరాంధ్ర వేరు అని ఒక జనరేషనల్ షిఫ్ట్ తీసుకొని వచ్చినటువంటి ఘనత ఈ రోజు వాళ్ళిద్దరిది అనేది ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను.